వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్లో రీఅప్లై అని ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తుంది. ఈ యొక్క రీఅప్లై ఎందుకు చూపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. తర్వాత దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మీరు వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. నేను దీన్ని డిస్క్రిప్షన్ అలాగే కామెంట్లో కూడా ఈ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, కింద క్యాప్చా ఉంటుంది. క్యాప్చా క్లిక్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ అయ్యాక మీకు కింద ఇలా మై అప్లికేషన్ అని కనిపిస్తుంది. ఆ యొక్క మై అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మై అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రీఅప్లై అని కనిపిస్తుంది. ఈ యొక్క రీఅప్లై అని కనిపిస్తే మీరు వెంటనే రీఅప్లై అయితే చేయకండి. ఫస్ట్ మీకు పక్కన ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు ఇయర్ సెలెక్ట్ చేయగానే కింద సిజిఎల్ అని పడుతుంది. అక్కడ మీకు చిన్న యారో సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్, ఎగ్జామ్ నేమ్, పక్కన అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తుంది. దాని పక్కన ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకైతే డౌన్లోడ్ అవుతుంది. మీ యొక్క ఫామ్ సబ్మిట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి. తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫామ్లో నిదానంగా మీ యొక్క ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు జూలై 3వ తేదీ కల్లా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎడిట్ చేసుకున్నట్టయితే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతారు. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ పూర్తిగా చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటేనే మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రీఅప్లై మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా మీకు కింద అటెంప్ట్ 2 అని పడుతుంది, అప్లికేషన్ పెండింగ్ అని పడుతుంది. పేమెంట్ చేయకపోతే ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసేయచ్చు. ఇది విండో ఆప్షన్ కాబట్టి ఈ యొక్క అప్లికేషన్కి మీరు 200 అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటేనే మీరు రీఅప్లై క్లిక్ చేయాలి. ఊకే మీరు రీఅప్లై మీద క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. మీరు ఆల్రెడీ క్లిక్ చేశారు కాబట్టి వీడియోతో ఒక లైక్ చేయండి. ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళకి ఎవిడెన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.